మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. పాకిస్తాన్ లో పుల్వామా దాడుల సూత్రధారి హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజు బుర్హాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు మెరుపు దాడి చేశారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ముజఫరాబాద్ లో హంజా బుర్హాన్ పై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లయితే తెలుస్తోంది. బ్రేకింగ్ అంతోంది మనకి. పాకిస్తాన్ లో పుల్వామా దాడుల సూత్రధారి హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజు బుర్హాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు మెరుపు దాడి చేశారు. ముజఫరాబాద్ లో హంజా బుర్హాన్ పై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక 2022లో కేంద్ర మంత్రిత్వ శాఖ అతన్ని ఉగ్రవాదిగా అయితే ప్రకటించింది. పుల్వామా దాడి సూత్రధారుల్లో హింజా కూడా ఉన్నాడు. పీఓకేలోని ఒక సురక్షిత ప్రాంతంలో హింజా తల దాచుకున్నట్లు పక్కా సమాచారం రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇక ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన హంజా చాలా కాలంగా పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ రక్షణలో జీవిస్తూ భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలను చూసుకుంటున్నాడు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం పాకిస్తాన్ లో మొత్తానికి పుల్వామా దాడుల సూత్రధారి అయితే హతమైనట్లుగా తెలుస్తుంది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు మెరుపు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, పుల్వామా అటాక్ సంబంధించి పదుల సంఖ్యలో సైనికుల మరణానికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఒక్కొక్కరుగా మట్టుబెడుతున్నారు. ఈ రోజు పాకిస్తాన్ ప్రాంతంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా పేరున్నటువంటి బుర్హాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు మెరుపుదాడి చేశారు. దీంతోనే ముజఫరాబాద్ లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ముజఫరాబాద్ లో హంజా బుర్హాన్ పైన కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడికే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో అనేక చోట్ల కూడా గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులతోటి అనేక మంది తీవ్రవాదులు మృత్యువాత పడుతున్నారు. దీనిపైన అనేక రకాల స్పెక్యులేషన్స్ కూడా ప్రచారం అవుతున్నాయి. భారతదేశంలో దేశానికి వ్యాప్తంగా పెద్ద విషాదానికి కారణమైనటువంటి పుల్వామా అటాక్ తర్వాత పదుల సంఖ్యలో సైనికుల మృత్యువాత పడ్డారు. దీంతో దేశమంతా ఒక విషాదమైన పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి విషయానికి కారకుడైనటువంటి ఒక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు మట్టుబెట్టారు. దీనికి మరికొద్ది మందిని కూడా ఇప్పటికే వరుసగా వివిధ ఎన్కౌంటర్ లో అనేక మంది ఉగ్రవాదులు అంతమవుతున్నారు. ఈ రోజు ఈ పాకిస్తాన్ ప్రాంతంలోనే, పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్నటువంటి ముజఫరాబాద్ లోనే ఈ హంజా బుర్హాన్ పైన కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. ఇందులో అతను అక్కడికక్కడికే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పుల్వామా అటాక్ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఒక కాన్వాయ్ గా వెళ్తున్నటువంటి భారత సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి సైనికులకు సంబంధించిన వాహనాల్లో ఇటు పెద్ద ఎత్తున కూడా మారుతి వ్యాన్ లో వచ్చినటువంటి సూసైడ్ అటాకర్స్ దీనికి సంబంధించి ఒకవైపు పేలులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు సైనికులు మృత్యువాత పడ్డారు. దేశంలోనే అత్యంత విషాదమైనటువంటి దాడుల్లో ఒకటిగా దీన్ని వైపు పేర్కొంటూ ఉంటున్నారు. 2019 ఎలక్షన్స్ కు ముందు జరిగినటువంటి ఈ దాడి ఘటనలపైన అనేక రకాలుగా ఒకవైపు పాకిస్తాన్ పైన ఐఎస్ఐ దీని మీద పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి పనిచేసినట్టు తెలుస్తుంది. ఐఎస్ఐ వెనుకుండి ఈ కుట్రకు కారణంగా కూడా భారత్ పలు సందర్భాల్లో ఆరోపించింది. ఇప్పుడు అలాంటి కుట్రలో భాగస్వామిగా ఉన్నటువంటి బుర్హాన్ పైన గుర్తు చేయని వ్యక్తులు కాల్పులు చేయడంతో అక్కడికక్కడ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సోని, మరి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ అసలు? రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పాకిస్తాన్ లో పుల్వామా దాడుల సూత్రధారి హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజు బుర్హాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు మెరుపు దాడి చేశారు. ముజఫరాబాద్ లో హంజా బుర్హాన్ పై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. 2022లో కేంద్ర మంత్రిత్వ శాఖ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పుల్వామా దాడి సూత్రధారుల్లో హింజా కూడా ఉన్నాడు. పీఓకేలను ఒక సురక్షిత ప్రాంతంలో హింజా తల దాచుకున్నట్లు పక్కా సమాచారం రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇక ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన హంజా చాలా కాలంగా పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ రక్షణలో జీవిస్తూ భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలను చూసుకుంటున్నాడు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో పుల్వామా దాడుల సూత్రధారి హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హింజా బుర్హాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు మెరుపుదాడి చేశారు. ఇక ముజఫరాబాద్ లో హంజా బుర్హాన్ పై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక 2022లో కేంద్ర మంత్రిత్వ శాఖ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పుల్వామా దాడి సూత్రధారులో హింజా కూడా ఉన్నాడు. పీఓకేలోని ఒక సురక్షిత ప్రాంతంలో హింజా తలదాచుకున్నట్లు పక్కా సమాచారం రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇక ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన హంజా చాలా కాలంగా పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ రక్షణలో జీవిస్తూ భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు శిక్షణిచ్చే బాధ్యతలను చూసుకుంటున్నాడు. పాకిస్తాన్ లో పుల్వామా దాడుల సూత్రధారి హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు మెరుపు దాడి చేశారు. ముజఫరాబాద్ లో హంజు బుర్హాన్ పై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక 2022లో కేంద్ర మంత్రిత్వ శాఖ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పుల్వామా దాడి సూత్రధారులో హింజా కూడా ఉన్నాడు. పీఓకేలోని ఒక సురక్షిత ప్రాంతంలో హింజా తలదాచుకున్నట్లు పక్కా సమాచారం రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇక ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన హంజా చాలా కాలంగా పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ రక్షణలోనూ జీవిస్తూ భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు శిక్షణిచ్చే బాధ్యతలను చూసుకుంటున్నాడు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. పాకిస్తాన్ లో పుల్వామా దాడుల సూత్రధారి హతమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ అయితే ఖతమయ్యారు. ఇక ముజఫరాబాద్ లో అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఒక్కసారిగా అయితే మెరుపుదాడి చేసినట్లుగా తెలుస్తోంది మనకి. ఇక హంజా బుర్హాన్ పై అయితే కాల్పులు జరిపారు దుండగులు. అక్కడికక్కడే ఉగ్రవాది హంజు బుర్హాన్ మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్ లో పుల్వామా దాడుల సూత్రధారి అయితే హతమయ్యాడు. ఇక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ ఖతమయ్యారు. ముజఫరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఒక్కసారిగా అయితే మెరుపుదాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక హంజా బుర్హాన్ పై అయితే దుండగులు కాల్పులు జరిపారు. అక్కడికక్కడే వెంటనే ఉగ్రవాది హంజా బుర్హాన్ మృతి చెందారు. చూస్తున్నాం మనం బ్రేకింగ్. పాకిస్తాన్ లో పుల్వామా దాడుల సూత్రధారి హతమయ్యాడు. ఇక మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ పై అయితే గుర్తులేని వ్యక్తులు మెరుపుదాడి చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, మనం చూస్తున్నాం ముజఫరాబాద్ లో హంజా బుర్హాన్ పై అయితే కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. అతడు వెంటనే అక్కడికక్కడ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పుల్వామా దాడి ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఆ పుల్వామా దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో హంజా బుర్హాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో అతను మృతి చెందినట్లుగా కూడా వార్తలు అయితే వెలువడుతున్నాయి. సోని, పాకిస్తాన్ లో పుల్వామా సంబంధించి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ హతమైనట్టుగా అయితే మనకు తాజా సమాచారం అందుతుంది. ముజఫరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. ఈ మెరుపు దాడిలో హంజా బుర్హాన్ పై కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలంలోనే అతను మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తంగా ఏ ఉగ్రవాదాన్ని అయితే నమ్ముకొని వాళ్ళు ఇతర దేశాలపై విరుచుకుపడుతున్నారో ఆ ఉగ్రవాద భూతానికి వాళ్ళు బలైపోతూ ఉన్నారు. ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరిగినటువంటి దాడిలో మోస్ట్ వాంటెడ్ అంటే ఎప్పటి నుంచో కూడా ఇతని కోసం వేటాడుతూ ఉన్నారు. సో చాలా మంది కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం, అక్కడి స్థానికులు అవ్వచ్చు లేదంటే అక్కడ వాళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సందు దొరికినప్పుడల్లా ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. చాలా కీలక సూత్రధారులు పాత్రధారులు కూడా హతమవుతూ ఉన్నారు. సో పుల్వామా ఘటనను మాత్రం నేటికి దేశం మర్చిపోదు. సో ఆ కన్నీటి గాథలు, ఆ కన్నీటి ఛాయలు దేశాన్ని నేటికి వెంటాడుతున్నాయి. సో అటువంటి దాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో హంజా బుర్హాన్, సో ఇతను
చనిపోవడంతో ఆ కుటుంబాలన్నీ కూడా ఆనాడు శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలన్నీ కూడా ఈనాడు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా దేశం కూడా ఎప్పుడు ఒకటే మాట చెప్తుంది, భారత్ ఎక్కడ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు, ఉగ్రవాదం అనేది ప్రపంచంలోనే ఉండకూడదు, ప్రపంచంలో శాంతి సామరస్యాలు ఉండాలని చెప్తుంది. ఇక 2022లో కేంద్ర మంత్రిత్వ శాఖ, భారత కేంద్ర మంత్రిత్వ శాఖ అతన్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా కూడా ప్రకటించింది. ఇక పుల్వామా దాడి ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ఆ పుల్వామా దాడి సూత్రధారుల్లో ఈయన మోస్ట్ వాంటెడ్ గా కూడా ఉన్నారు. పిఓకేలోని ఒక సురక్షిత ప్రాంతంలో ఇతను ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఉన్న ప్లేస్కే వెళ్ళి అక్కడే దాడి చేశారు. ఆ సంఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన హుంజా, అంటే ఈయన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి చాలా కాలంగా కూడా పాకిస్తాన్ సైన్యము అదేవిధంగా ఐఎస్ఐ రక్షణలోనే ఈయన జీవిస్తున్నట్టుగా కూడా తెలిసింది. మొత్తంగా భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈయన మొదలు పెట్టాడు. సో ఈ దాడిలో ఇతను మృతి చెందడంతో ఇటు భారత వర్గాలు కూడా కాస్త ఊపిరైతే పీల్చుకున్నాయి. ఏది ఏమైనా ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా దాన్ని ఏరివేసే లక్ష్యంతోనే భారత్ అయితే ముందడుగు వేస్తుంది. సోని, వంశీ, మొత్తానికి 2022లో కేంద్ర మంత్రిత్వ శాఖ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. మెయిన్ దీనికి సంబంధించి పుల్వామా దాడి సూత్రధారులు కూడా హింజా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి, అతన్ని హంతకుడుగా ప్రకటించడానికి గల కారణాలు ఏంటి అసలు? రైట్, చూడొచ్చు. అంటే ఒక రకంగా ఎప్పుడు కూడా భారత్ ఏమో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఉంటే అటు పాకిస్తాన్ ఏమో ఉగ్రభూతాన్ని నమ్ముకుంది. ఆ ఉగ్ర రక్కసికే ఇప్పుడు పాకిస్తాన్ కకావికలమవుతుంది. సో ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఆ మూలాలు ఎక్కడున్నాయి అంటే పాకిస్తాన్లోనే ఉంటున్నాయి. సో ఆ దేశం పూర్తిగా ఉగ్రవాదాన్ని నమ్ముకుంది, ఉగ్రవాదంతోనే దేశం మనుగడ అనుకుంటే ఇప్పుడు ఆ ఉగ్ర రక్కసే ఆ దేశాన్ని కబలిస్తూ ఉంది. సో అందులోనూ కూడా ఈయన పుల్వామా దాడి జరిగినప్పుడు 2022లో కేంద్ర మంత్రిత్వ శాఖ ఈయన్ని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. అప్పటి నుంచి కూడా ఈయనపై నిఘా ఉంచారు. సో ఎప్పుడు అయినా సరే ఉగ్రవాదులను మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఉగ్ర స్థావరాలపై భారత్ ఏ విధంగా దాడి చేసింది, ఆ ఉగ్ర స్థావరాలను ఏ విధంగా మట్టుబెట్టిందో కూడా చూసాం. అదేవిధంగా పుల్వామా దాడికి సంబంధించి ఈయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నారు. సో ఇటువంటి ఉగ్రవాది హతమవటం అనేది ఒక రకంగా ఉగ్రవాదులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే చెక్ పెట్టినట్టే మనం భావించాల్సి ఉంటుంది. సోని, అందులోనూ ఈయన ఇంకా కొత్తగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ప్రక్రియను కూడా చేపడుతూ ఉన్నారు. ఇటువంటి ఉగ్రవాదులను ఏరివేయాల్సిన అవసరం ప్రపంచ దేశాలన్నింటిపైన కూడా ఉంది. సో అటువంటి సందర్భంలోనే ఇంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమవటం మాత్రం ఒక రకంగా అంత ఆనందించదగ్గ పరిణామంగానే మనం మాట్లాడాల్సి ఉంటుంది. మొత్తానికి పాకిస్తాన్ ఉగ్రవాదులపై జరుగుతున్న వరుస దాడులు ఏం సంకేతాలు ఇస్తున్నాయి వంశీ? మనం చూడొచ్చు సోని, అంటే పాములు పట్టేవాడు పాము కాటుకే బలైపోతాడు అన్నట్టుగా ఉగ్రవాద రక్కసిని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు ఇంత బయట కూడా విమర్శలు మూటగట్టుకుంటుంది. సో పాకిస్తాన్ ఎవరు నమ్మే పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. మొత్తంగా ఉగ్రవాదుల కబంధ హస్తాల్లో పాకిస్తాన్ చిక్కుకుందా అంటే ఎస్, ఆ విధంగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ప్రజా సంక్షేమం గురించి పాలకులు ఆలోచించరు. ఉగ్రవాదులు ఏం చెప్తే అదే, అంటే ఆర్మీ అనే ముసుగులో ఆర్మీ కూడా అక్కడ ఉగ్రవాదులకే సహాయం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కదా. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచం మొత్తం కూడా పాక్ని చూస్తూ ఉంది. అమెరికా లాంటి దేశాలు కొంత పాకిస్తాన్ వైపు నిలబడుతున్నా అది ఏ ప్రయోజనాల కోసం ఏంటి అనేది కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి మొత్తానికి హంజా బుర్హాన్ హత్యతో ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇట్లా చాలా మంది ఉంటారు సోని. ఒక్క హంజా బుర్హాన్ అనే కాదు, చాలా మంది హైట్ లిస్ట్ లో ఉన్నారు. ఒక్కొక్కరిగా ఏరివేయబడుతూ ఉన్నారు. మొత్తంగా అక్కడ జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో అక్కడ ఉన్న వాళ్లే ఒకరినొకరు కాల్పులు జరుపుకోవడంతో అతను మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆ ఉగ్రవాదాన్ని ఏరివేయాల్సిన బాధ్యత అంతా కూడా ప్రపంచ దేశాలపై ఉంటుంది.
రైట్, మనకు లేటెస్ట్ బ్రేకింగ్ అయితే అందుతుంది. పాకిస్తాన్ లో పుల్వామా దాడుల సూత్రధారి హతమయ్యాడు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో అతను మృతి చెందినట్టుగా అయితే వార్తలు అందుతున్నాయి. 2022లోనే మన కేంద్ర మంత్రిత్వ శాఖ అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా కూడా ప్రకటించింది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కస్బా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ సెక్రటరీ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవికిరణ్ గారికి, శ్రీనివాస్ గారికి నమస్కారం. నమస్తే రవికిరణ్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? వంశీ గారు వినపడుతుందా అండి? సార్ ఐఎమ్ ఆడిబుల్? వినిపిస్తుంది సార్. నా వాయిస్ వస్తుందండి? యా క్లియర్ సార్. రవికిరణ్ గారు, ఏంటి మొత్తంగా ఒక్కొక్కరుగా ఉగ్రవాదులు అయితే హతమైతూనే ఉన్నారు. పుల్వామా దాడి అవ్వచ్చు, ఆపరేషన్ సింధూర్ అవ్వచ్చు, రకరకాలుగా. అంటే భారత్ ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సహించే ప్రసక్తే లేదంటూ భారత్ తేల్చి చెప్తుంది. సో ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? ఏదైతే పుల్వామా సూత్రధారి అయితే ఈ హఫీజా, ఇతని పేరేంటి హంజా బుర్హాన్ పాకిస్తాన్ లో గుర్తెని వ్యక్తులు చంపటం ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది ఏ మూలున్నా ఎక్కడున్నా సరే దాన్ని ఎవరు విశ్వ మానవాళికి అది ప్రమాదకరం, దాన్ని తుదముట్టవలసిందే. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంలో తయారైపోయింది. హిల్లరీ క్లింటన్ గారు ఒకసారి అన్నారు, if you grow snakes in your backyard, do you think it will not bite you? నీ పెరట్లో నువ్వు తాచుపాములు పెంచితే అది నేను కాటేయదా అని చెప్పి హిల్లరీ క్లింటన్ గారు అన్నారు. సో ఈ రకంగా అక్కడ పాకిస్తాన్ లో కూడా ఉగ్రవాదులను పంచి పోషించారు. ఈ రోజు ఆ ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ లో దాడులు చేస్తున్నారు, అక్కడ అన్ని దాడులు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉగ్రవాదుగా ట్రైనింగ్ క్యాంపులుగా తయారు చేయించి అక్కడ పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నుంచి భారతదేశానికి పంపించడం, భారతదేశంలో పహల్గాం మనం చూసాం, పహల్గాం లో ఏ రకంగా దాడులు చేసి హిందువుల్ని నువ్వు హిందూ అవునా కాదా ప్యాంట్ ఇప్పతీసి మరీ చూసి చంపే ఇటువంటి కార్యక్రమం చేస్తే మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. పుల్వామా జరిగింది 2019 కదా సార్, ఫిబ్రవరిలో 2019లో జరిగింది. ఆ తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్ కూడా చేసాం. లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వెళ్ళి మన వేరే జవాన్లు వెళ్ళి మొత్తం ఆ క్యాంపులన్నీ ధ్వంసం చేసి వచ్చాం. ఆ తర్వాత వాళ్ళు బాలాకోట్ దాడి మళ్ళీ చేశారు. ఆ తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్ 2 చేసాం. వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఆ లోపల ఉన్నటువంటి ఆ క్యాంప్, ఇది పాకిస్తాన్ లో ఉన్నటువంటి క్యాంపులు కూడా ధ్వంసం చేసి వచ్చాం. అలాగే మొన్న పహల్గామ్ లో దుశ్చర్య చేశారు. ఆపరేషన్ సింధూర్ అని 3 రోజులు ముచ్చోట్లు పట్టించాం. అంటే ఎటువంటి చర్యకైనా సరే ఈ భారతదేశం మీద నువ్వు ఒకసారి వస్తే భారతదేశం నువ్వు మీదకి వస్తే మేము 100 రెట్లు సమాధానం చెప్తాం. ఎటువంటి వదిలే ప్రసక్తే లేదు, క్షమించే ప్రసక్తి లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉండేదంటే ముంబైలో స్ట్రైక్ చేసి ముంబైలో వాళ్ళు వచ్చి ఆ కసబులాంటి వచ్చి మొత్తం అందరం కాల్చి చంపినా ఎటువంటి చర్య తీసుకోలేనటువంటి ఆనాటి కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే, అబ్బాయి ఇటువంటి చర్యలు తీసుకుంటే భారతదేశంలో ఉన్న మైనార్టీలు మనోభావాలు దెబ్బతింటాయి, అందుకని మేము చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆ రోజు మిలిటరీ కూడా రెడీగా ఉంది చర్యలు తీసుకుందాం అని చెప్పి వద్దన్నారు. సో ఇప్పుడున్నది అటువంటి ప్రభుత్వం కాదు. ఉగ్రవాద దాడులు కూడా గత 12 ఏళ్లుగా గతంలో పోలిస్తే 2004 నుంచి 2014కి ఇప్పుడు పోలిస్తే చాలా తగ్గాయి. ఏదైనా సరే జరిగితే తప్పనిసరిగా వాళ్ళు ప్రతిచర్య ఉంటది. ఏసారి ఉగ్రవాదులు చేసినా ఎవరు చేసినా సరే అది పాకిస్తాన్ చేసినట్టుగానే పరిగణిస్తాం. ఊరుకునేది లేదు. గర్మే గుస్కే మారింగే, ఇంట్లోకి దూడి మరీ చంపుతామని చెప్పి హెచ్చరించాం. ఇప్పటికన్నా సరే భవిష్యత్తులో అన్నా సరే వారు చెయ్యరు, చేస్తే మాత్రం ఎంతకెంత అనుభవించే విధంగా చేస్తాము. ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరూ ఏదో రకంగా గుర్తైన వ్యక్తులు ఎవరో లేపేయటం మాత్రం తథ్యం. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ వస్తాను రవికిరణ్ గారు. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఒక ఉగ్రవాది అయితే హతమయ్యాడు. అందులోనూ పుల్వామా లాంటి దాడిని భారత్ ఎన్నటికీ కూడా మర్చిపోదు. సో ఆ దాడి గాయాలు నేటికి కూడా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. సో ఎలా చూస్తున్నారు అంటే మొత్తంగా టెర్రరిజం అనేది ఏ రూపంలో ఉన్నా అది ప్రపంచ మానవాళికి ఒక ప్రమాదకరమే. సో ఒకవైపు భారత్ పోరాటం చేస్తున్నా ఎప్పటికప్పుడు ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. సో ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? మాతో పాటు అందరూ కూడా నమస్కారం. పుల్వామా దాడికి ముఖ్య కారణమైనటువంటి అతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు అని వచ్చినటువంటి వార్తలు మీరు బ్రేకింగ్ న్యూస్ చర్చనీయాంశంగా తీసుకున్నాం. దీంట్లో జరిగినటువంటి వాళ్ళు వేరే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే భారత్ ప్రేరేపిత
ఏదైనా ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వాళ్ళని కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. వాళ్ళ అంతర్గతంగానే ఒక ముఠా వాళ్ళు ఇంకొక ముఠాకి సంబంధించిన వాళ్ళకి చంపి ఉంటే ఇప్పుడు ఇతనితో ఉన్న ప్రమాదం రేపు ఇతను చంపినటువంటి ముఠాతో కూడా భారతదేశానికి మనకు. కాబట్టి ఒక ఉగ్రవాది పోయిందని సంతోషించ, ఒక ఉగ్రవాదిని అంతము అయిందని చెప్పి అతనికి మనకు ఎంతో నష్టం కలిగించిన ఉగ్రవాది నష్టం కలిగించడం మనకు ఆనందించాల్సినటువంటి విషయం అయినా ఒకవేళ కనుక అతను అంతమొందించింది ఇంకో ఉగ్రవాద సంస్థ కానీ ఉగ్రవాద ఒక గ్రూప్ కానీ అయ్యుంటే మాత్రం మళ్ళీ దానికి మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంతకుముందు మిత్రులు రవికిరణ్ గారు మాట్లాడుకుంటూ భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని విమర్శ చేశారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందండి. మరి అప్పుడు ఏ చర్యలు తీసుకుంటూ ఎవరు యుద్ధం చేశారు? మొన్న యుద్ధం జరిగినప్పుడు 3 రోజుల యుద్ధం జరిగిన తర్వాత ఇమీడియట్ గా ట్రంప్ ఆదేశించగానే ఇమీడియట్ గా యుద్ధాన్ని విరమించుకున్నాం. పాకిస్తాన్ లోపలికి వెళ్లి రాజధాని కొట్టొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు లాహోర్ వరకు వెళ్ళారు. మరి మీరు ఎక్కడి వరకు వెళ్ళారు? మీరు ఏం కొట్టారు? మీరు అంతర్జాతీయంగా మీరు చేసినటువంటి కేవలము దేశ భద్రతకు సంబంధించిన అంశాలని రాజకీయ కారణాల కోసం పోల్చుకోండి. ఎవరు చేసినా ఒక ప్రతిపక్ష నాయకుడిని అంతర్జాతీయ వేదికకు దేశ ప్రతినిధిగా పంపించినటువంటి సంస్కారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మీకు ఎంతసేపటి ప్రతిపక్షాలు విమర్శించుకుంటూ ప్రపంచ దేశాల్లో ఏదైనా చేయాలని చెప్పి రాజకీయం చేసే ఉద్దేశంలో చెప్పు భారతీయ జనతా పార్టీకి. దీన్ని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలన్నీ కలిస్తేనే మనం ఏదైనా ఇతర దేశంపై కానీ ఉగ్రవాదులపై ప్రపంచవ్యాప్తంగా కసబ్ పైన జరిగినటువంటి కసబ్ తోటి జరిగినటువంటి బాంబాయి దాడి భారతదేశంలో జరిగింది. మీరు పుల్వామా దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేశారు. ఇక్కడ జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాల్చివేయడం జరిగింది, మిగతా ఈ రస్తులు పట్టుకున్నారు, విచారణ చేసి చేశారు. అప్పుడు ఇమీడియట్ గా వేరే దేశం మీద దాడి చేసే అవకాశం లేదు కదా. అది బార్డర్ ప్రాంతంలో జరిగింది మన పుల్వామా దాడి. దాని తర్వాత ఇమీడియట్ గా అక్కడ జరిగినటువంటి దాడికి ప్రతీక తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దాన్ని దేశంతో స్వాగతించింది. అన్ని పార్టీలు మీకు మూకుమ్మడిగా దేశ సమైక్యత కోసం సార్వభౌమత్వం కోసం మీకు చేతునిచ్చారు. ఇస్తే మీరేం చేశారు? 4 రోజుల్లో మీరు ప్రపంచం ముందు పని తీసారు. ట్రంప్ ఆదేశాల మేరకు ఇమీడియట్ యుద్ధం మనది సీజ్ ఫైర్ అనౌన్స్ ట్రంప్ చేశారు ట్రంప్ ఆఫీస్ నుంచి. దీనికి సమాధానం చెప్పుకోలేదు. అంతర్జాతీయ వేదిక మీద ఈ రోజు కూడా సరైనటువంటి స్థాయిలో మన అమెరికా విమర్శించేటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఇవాళ నేతృత్వం వహించి ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్ అక్కడ వాళ్ళ మధ్య వాళ్ళు పెద్దరికం చేస్తున్నారు. మనం ఇక్కడ చాటు కూర్చున్నాం. విమర్శించుకోవడం కాదండి. ఒక దేశ భద్రతకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరం ఏకతాటి మీద ఉండాలి. మీరు కాంగ్రెస్ పార్టీ మీద చిన్నగా చేసి సందర్భంగా మాట్లాడితే మీకు కొంత ఇన్సిడెంట్ ఉంది రాజకీయ కాదు. ఒకటి ఏదైనా జరిగినటువంటి కార్యక్రమం ఎవరు చంపినా అతని ఏదైతే చేసిండో దానికి మూల్యం అతనికి చెల్లింది. కాకపోతే ఇది జరిగింది కనుక ఒక ఉగ్రవాద సంస్థ అయ్యంటే మాత్రం మళ్ళీ ఇంకా మనం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది నిజంగా ఎవరన్నా జరిగి మనకి ఇబ్బంది లేకపోతే సంతోషం. అది ఏది జరిగినా ఎవరి చేసిన కర్మకు వాళ్లకు ప్రతిఫలం అనుభవించింది. అది ఆ రోజు శ్రీనివాస్ గారు మీరు చెప్తున్నట్టుగా కర్మఫలం అనేది ఉంటుంది. కర్మఫలాన్ని మనందరం కూడా నమ్ముతాం. ఒకసారి మనం జరిగిన ఘటన కూడా గుర్తు చేసుకుందాం. పుల్వామాలో దాడి జరిగింది కూడా 2019 ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 సో ఇప్పుడు ఈ ఉగ్రవాది హతమైంది కూడా ఎగ్జాక్ట్ గా ఆ టైంకే హతమయ్యాడు. సో ఇది ఒక కర్మఫలంగానే మనం భావించాల్సి ఉంటుందా? రవికిరణ్ గారు ఏం చెప్తారు? తప్పనిసరిగా అండి. విధి అంటూ ఒకటి ఉంటది. విధి తన పని తాను చేసుకుపోతుంది. నువ్వు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేసి ఆ రోజు పుల్వామాలో మీకు చేసింది మిలిటరీ మన ఆర్మీ జవాన్ల యొక్క వ్యాన్ల మీద వాళ్ళు పేల్చారు కావాలని. దాని మీద వాళ్ళ పాకిస్తాన్ పార్లమెంట్ కూడా వికటాటహాసం చేశారు. మేమే చేసామని చెప్పి పార్లమెంట్ కూడా ఒప్పుకున్నారు. సో ఇటువంటి ఉగ్రవాద సంస్థల్ని ఏరి పారేస్తాం, తప్పనిసరిగా ఏరి పారేయాలి. మనం ఆపరేషన్ సింధూర్ కావచ్చు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ 1, 2 కావచ్చు, లోపలికి వెళ్ళి లేపేస్తాం. అయితే నేను ఎందుకు ఆ మాట గుర్తు చేశానంటే, ఇప్పుడు ఇందాక అడిగారు పార్లమెంట్ మీద దాడి చేస్తే మీరేం చేశారని. ఆపరేషన్ పరాక్రమ్ పేరు మీద అటల్ బిహారీ వాజ్పేయి గారు సరిహద్దుల్లో 1971 తర్వాత అంత మిలిటరీ బ్రీఫ్ అప్ చేసి అక్కడ ఉన్నటువంటి లష్కర్-ఏ తోయిబా క్యాంపుల్ని, పాకిస్తాన్ క్యాంపుల్ని లేపి అవతల పడేశారు. ఎంతో మందిని తుదముట్టించారు. అటువంటి ఏం ఊరుకునే ప్రసక్తి ఏం కాదు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం
నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకునే ప్రభుత్వం కాదు. ఈ రోజు కూడా ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే ముంబై దాడుల గురించి ఏదైతే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అంటారు కదా, ఏది ఆర్మీ ఇలా మీ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ చేశామంటే ఏది ఆధారాలు చూపించు అంటారు. సో ఇటువంటి ఏది అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్తున్నాడు ఏం జరగలేదట, మీరేం చేయలేదు కదా, ఏం జరగలేదు అంటే అబద్ధాలు చెప్తున్నారు అని కాసేపేమో వాళ్ళు చేయలేదు, మోదీ ప్రభుత్వమే చేశారు, వీళ్ళే చేశారు సింపతి కోసం, వీళ్ళు చేసే ఇటువంటి అసంబద్ధ ప్రలాపనలు దేశభక్తి లేకుండా మోదీ గారి మీద ద్వేషంతో ద్వేషిస్తూ దేశం మీద ద్వేషం చేసే విధంగా శ్రీనివాస్ గారి గురించి అంటలేదు, వాళ్ళ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలు మోదీ గారి ద్వేషం నుంచి దేశంపై ద్వేషం వెళ్ళిపోయి ఆర్మీని కూడా గలీగా గుండా అంటారు చూడండి, అంటే వీధి పైన రౌడీ అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. సో అటువంటి నేత అన్న మాటలు గుర్తు చేస్తున్నాను, అంతేగా శ్రీనివాస్ గారిని కాదు, వాళ్ళ పార్టీ నేత ఏ రకంగా చేశారు వ్యాఖ్యలు, ఇది నరేంద్ర మోడీయే చేసుకున్నాడు ఎన్నికల ముందు అని కూడా అన్న బ్యాచ్ వీళ్ళు. అది పార్లమెంట్ లో పాకిస్తాన్ పార్లమెంట్ లో వాళ్ళే ఒప్పుకున్నారు మేమే చేశాం ఇది అని అన్నప్పటికీ కూడా ఇక్కడ బ్యాచ్ నరేంద్ర మోడీయే చేశారని చెప్పి అంటారు చూసారా. అటువంటి కళ్ళున్న కబోదులకి ఇది కరువిప్పు కావాలి. ఏదైతే సూత్రధారి ఈ రోజు లెగిసిపోయాడో ఇటువంటి సూత్రధారులు బతికి బట్ట కట్టరు. ఇది మారిన భారతం, నవీన భారతం. ఎవరు ఎక్కడున్నా సరే ఏదో రకంగా ఆ భగవంతుడు అల్లాకో ప్యారీ కరేమే. మొన్న ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఏదైతే జైషే మహమ్మద్ ఎదురవుతున్నాడో జస్ట్ చుట్టూ తప్పించుకున్నాడు, లేకపోతే ఒక 10 నిమిషాలు ఉంటే అతని కుటుంబ సభ్యులతో పాటు వాడు కూడా పోయేవాడు, ఇవాళ రేపు పోతాడు. ఇటువంటి ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని ఏ రూపంగా వదిలే ప్రసక్తే లేదు, తప్పనిసరిగా తోముట్టిస్తాం. ఆపరేషన్ సింధూర్ తో ముచ్చావట్లు పట్టించాం, 3 రోజులు ముచ్చావట్లు. రాహుల్ గాంధీ అంటారు మాట్లాడి తప్పితే కనీసం మన దేశభక్తి సంబంధించిన విషయాల్లో దేశంతో కలిసి వచ్చే. రైట్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? మొత్తంగా ఒక ఉగ్రవాది హతమవటం కాదు, అసలు ఈ ఉగ్ర భూతం అనేదే ఉండకూడదు అనేది భారత ప్రజల కోరిక, భారత్ కోరిక, ప్రపంచం కూడా అదే కోరుకుంటోంది. సో ఆ విధంగా అడుగులు పడాలంటే ఇటు దేశంలో పార్టీలు ఐక్యం అవ్వాలి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మద్దతు లభిస్తేనే ఆ ఉగ్రభూతాన్ని మనం తరిమేయగలం. ఏం చెప్తారు? దేశమంతా దేశం యొక్క భద్రత సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఏకతాటి మీదని ఉన్నట్టుగా భారత్ అనేక సందర్భాల్లో ప్రకటించింది. అన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు ఆ విధంగానే వివరించింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి సంకట స్థితిలో కూడా కార్గిల్ వార జరిగినప్పుడు కానీ మొదట జరిగినటువంటి సందర్భాల్లో అక్కడ కూడా ప్రతిపక్షం సాంఘీభావాన్ని అందరు వ్యక్తం చేశాం. కాకపోతే ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పుకుంటూ వారేమన్నారు, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు అధికార ప్రకటన చేయమన్నారు, అధికారికంగా ప్రకటించండి అని చెప్పి అడిగారు. అధికారికంగా ప్రకటించండి అంటే ఒకసారి జరిగినట్టు ఒకసారి అనేకమైనటువంటి స్పెక్యులేషన్స్ ఉంటూ మేము ఫైనల్ చేసినామని ఒకసారి మీరు ఫైనల్ చెప్తే అంతర్జాతీయ దేశం మీద కూడా ఎవరు మాట్లాడరు కదా. స్పెక్యులేషన్స్ ఈ లీక్స్ వదలడం ఎందుకు, చెప్పేది క్లియర్ గా చెప్పండి. ప్రజల్లో అనుమానాలని జరిగిందా లేదా దాని మీద జరిగింది వారికి తగినటువంటి సమాధానం మనం ఇచ్చినామని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల లోపల మనోభావాలు బలపడతాయి, మన లోపల ఆత్మస్థైర్యం పెరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్పింది. దాన్ని తప్పుడుగా కేవలం రాజకీయ విమర్శగా తీసుకోకూడదండి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం మారినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఏ విధంగా శ్లాఘించారు, కొన్ని విషయాలు మనం ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు రాజకీయ పార్టీలు ముందరికి పోవాలి. దేశ భద్రత విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ లేదు. ఉగ్రవాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా సహించకూడదు. మనం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. జరిగిన ఇన్సిడెంట్ ఎవరు జరిగింది క్లారిటీ కావాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రవికిరణ్ గారు. ఒకసారిగా పుల్వామా ఘటనకు సంబంధించి ఏం జరిగిందనేది కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 2019 ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 3:15 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ రోజు అదే 3:15 ప్రాంతంలో ఆ దాడి ఘటనకు సూత్రధారి కూడా మృతి చెందాడు.
ఇది ఒక రకంగా చెప్పాలంటే కాల మహిమే అని చెప్పాల్సి ఉంటుంది. అండ్ ఆ దాడి జరిగిన ఫిబ్రవరి 14ను ఈ రోజుకు కూడా దేశం మొత్తం బ్లాక్ డే గా జరుపుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. భారత జవాన్ల జోలికొచ్చినా, భారత ప్రజల జోలికొచ్చినా భారత్ ఎప్పుడు ఎక్కడా కూడా ఉపేక్షించదు. సో ఈ గడ్డపై ఉండి ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని కానీ, ఉగ్రవాదులను కానీ సహించే ప్రసక్తే లేదంటూ కూడా భారత్ తేల్చి చెప్తుంది. సో మొత్తంగా ఇటువంటి ఉగ్రవాద భూతం అనేది అంతమవ్వాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఉగ్రవాద భూతాన్ని అంతమొందించేందుకు తరలి రావాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.